హాయ్ అందరికీ నమస్తే. మేము ఊరు నుండి కర్ణాటక వచ్చేసాం. అసలు 25 రోజులు ఇలా అంటే అలా గడిచిపోయాయి. ఎంత దూరం వచ్చినా ఊరి జ్ఞాపకాలు మాత్రం మన వెంటే ప్రయాణిస్తాయి. ఈసారి ఊరి నుండి కర్ణాటక వచ్చేటప్పుడు ఇంటి నుండి పిండి వంటలు తెచ్చుకున్నాం. బెల్లంతో చేసిన పాకుండలు, జంతికలు, మిక్సర్. కర్ణాటకలో బెల్లం నాకు అంతగా నచ్చలేదు, సో ఊరి నుండి తెచ్చుకున్నా. ఇంకా మా పొలంలో పండిన శామదుంపలు కూడా తెచ్చుకున్నా. ట్రైన్లోకి ఫ్రూట్స్, చపాతీలోకి పికిల్ కూడా తెచ్చుకున్నాం. చెట్టు ఎంత దూరం పెరిగినా వేర్లు మాత్రం మట్టిలోనే ఉంటాయి. అలాగే మన వేర్లు ఎప్పటికీ మన ఊరిలోనే. సూట్ కేసులో పెట్టుకున్నవి కేవలం బట్టలు కాదు, అమ్మ అత్తమ్మల ప్రేమ, నాన్న మామయ్యల ఆశీర్వాదం. కర్ణాటక వచ్చాక మొదట చేసిన పని ఇంటి క్లీనింగ్. ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు శుభ్రంగా ఉంటుంది. ఒక్కో మూల తుడుస్తూ ఉంటే ఊర్లో గడిపిన రోజులు గుర్తొచ్చాయి. అమ్మ పిలుపు, నాన్న మాటలు, ఇంటి నవ్వులు అన్ని కళ్ళ ముందే తిరిగినట్టు ఇంటి జ్ఞాపకాలు మనసును తాకాయి. కొన్ని క్షణాలు కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. దూరం ప్రేమను తగ్గించదు, మరింత లోతుగా చేస్తుంది. మేము ఊరు వెళ్ళింది సంవత్సరంలో 1 లేదా 2 సార్లు. అందుకే సమయం ఇంట్లో వాళ్ళతో గడపాలని వ్లాగ్స్ ఏమీ పోస్ట్ చేయలేదు. ఊర్లో వ్లాగ్స్ అన్నీ షేర్ చేస్తాను ఒక్కొక్కటిగా. అడగడం మర్చిపోయాను, మీరందరూ సంక్రాంతి ఎలా జరుపుకున్నారో కమెంట్ చేయండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.